హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కలెక్షన్ కింగ్ అయిన డాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడైన మంచు మనోజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయబోతున్నాను. అంటే అతని కెరీర్, ప్రేమ, వివాహం గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మంచు మనోజ్ కుమార్ 1983 మే 20న చెన్నైలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు డాక్టర్ మోహన్ బాబు, తల్లి పేరు నిర్మలాదేవి. అలాగే ఇతనికి ఒక అక్క మంచు లక్ష్మీ ప్రసన్న, అలాగే ఒక అన్న మంచు విష్ణువర్ధన్ ఉన్నారు. మనోజ్ తన స్టడీస్ ని సౌత్ ఈస్టర్న్ ఓక్లాహోమ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి BA పూర్తి చేశాడు. అలాగే అతను చిన్ననాటి నుండి సినీ వాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాల మీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదే విధంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా గాని కొన్ని సినిమాలలో నటించాడు. మొదటగా మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండి తెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నాదేశం సినిమాకు గాను మంచి ప్రశంసలను అందుకున్నాడు. అలాగే ఖైదీ గారు, 1997లో వచ్చిన అడవిలో అన్న అనే సినిమాలోనూ బాల నటుడిగా నటించాడు మనోజ్. ఆ తర్వాత 2004లో దొంగ దొంగది అనే చిత్రంలో హీరోగా కెరీర్ ని మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడడానికి 2010 వరకు ఆగవలసి వచ్చింది. దొంగ దొంగదితో నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా యావరేజ్ గా నడవడం, ఆ తర్వాత 2005లో వచ్చిన శ్రీ సినిమా, పొలిటికల్ రౌడీ, 2007లో వచ్చిన రాజుబాయ్ సినిమాలు పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు మనోజ్. ఆ క్రమంలోనే ప్రయోగాత్మకంగా 2008లో తీసిన చిత్రం నేను మీకు తెలుసా అనే సినిమా చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు. కానీ సినిమా కథబలం సరిగా లేకపోవడం బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నం, కానీ అది కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. ఆ తర్వాత 2010లో వచ్చిన బిందాస్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల మన్ననలను పొంది మనోజ్ కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అదే సంవత్సరం 2010లో వచ్చిన వేదం సినిమాలో వివేక్ చక్రవర్తిగా తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 2010లో తన అక్క మంచు లక్ష్మి తొలిసారి నిర్మించిన చిత్రం జుమ్మంది నాదం. ఈ చిత్రం పర్వాలేదనిపించి మనోజ్ కెరీర్ గ్రాఫ్ ను సమతూకంలో నడిపిస్తుంది. ఇక ఆ తర్వాత 2012లో వచ్చిన మిస్టర్ నూకయ్య మరియు ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత మనోజ్ 2013లో పోటుగాడు, 2014లో పాండవులు పాండవులు 9, కరెంట్ తీగ, 2015లో దొంగాట, సూపర్ స్టార్ కిడ్నాప్, 2016లో శౌర్య, దాడి, 2017లో గుంటూరుడు, ఒక్కడు మిగిలాడు, అలాగే 2018లో ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019 వంటి సినిమాలలోనూ నటించాడు. ఆ తర్వాత సినిమాల నుండి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు మనోజ్. అయితే సుదీర్ఘమైన సినీ కెరీర్ లో హీరోగా ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసిన మనోజ్ ఈ పరిస్థితిలోనే తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న మంచు మనోజ్ కాపురం సాజావుగా సాగలేదు. వీళ్ళిద్దరికి చాలా మనస్పర్ధలు వచ్చాయి. ఈ కారణాల వల్ల భార్య ప్రణతితో 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడు తన విడాకుల గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన మనోజ్ మళ్ళీ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కూడా తెలిపాడు. ఆ తర్వాత మనోజ్ మార్చ్ 3, 2023న భూమా మౌనికను రెండవ వివాహం చేసుకున్నాడు. అసలు ఈ భూమా మౌనిక ఎవరు అంటే దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభారెడ్డి దంపతుల రెండవ కుమార్తె ఈ భూమా మౌనిక రెడ్డి. పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా కుటుంబంతో మంచు ఫ్యామిలీకి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. అయితే తల్లిదండ్రుల మరణం తర్వాత వాళ్ళ మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చింది. అలాగే అక్కకు అండగా నిలుస్తూ నియోజకవర్గంలో కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటున్న మౌనిక కూడా ఈ రెండవ పెళ్లిని. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన గణేష్ రెడ్డితో 2016లో ఘనంగా వివాహం జరిగింది. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. అయితే మనోజ్ మౌనికలది ప్రేమ వివాహమే కాదు, అంతకు ముందు వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. మనోజ్ మరియు మౌనిక ఇద్దరు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకున్నారు. అక్కడ వారు కలుసుకుని ఫ్రెండ్స్ గా అయ్యారు. మనోజ్ యాక్టింగ్ కోర్స్ చదువుతుండగా మౌనిక బ్రాడ్కాస్ట్ జర్నలిజం చదువుకుంటుంది. అలా వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే పెళ్లికి మాత్రం పెద్దల దగ్గర నుండి అనుమతి రాలేదు. దాంతో మనోజ్ సోదరి అయిన మంచు లక్ష్మీ ప్రసన్న నివాసంలో
ప్రైవేట్ వేడుకలో మార్చ్ 3, 2023న ఘనంగా వివాహం చేసుకున్నారు. అలాగే వీరికి ఏప్రిల్ 13, 2024న ఒక ఆడపిల్ల పుట్టిందని ప్రకటించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.